ఒక మనిషి ఎలా పుట్టాడు అని కాదు, వెళ్ళిపోయేటప్పుడు ఎంతమందిని కదిలించి వెళ్ళాడు, ఎంతమంది మనసులు దోచి వెళ్ళాడు, ఎంతమంది మనసుల్లో మిగిలిపోయాడు, ఇది చాలా ఇంపార్టెంట్. అస్సాంకు చెందిన ఒక కల్చరల్ ఐకాన్ జుబెన్ గార్గ్. ఈయన పేరింటే అస్సాం గుండె కదిలిపోద్ది. ఆయన అస్సాం యొక్క గుండె చప్పుడు అనమాట. రీసెంట్గా ఆయన మరణించారు. చాలా మంది మరణిస్తుంటారు, కానీ ఆయన మరణించే ముందు ఒక ఇంటర్వ్యూలో తెలియకుండానే, అంటే ఆయనకు తెలియదు ఆయన మరణిస్తారని, కానీ ఒక పాడ్కాస్ట్లో ఒక మాట అంటారనమాట. నేను కనుక చనిపోతే అస్సాం ఒక వారం రోజుల పాటు ఆగిపోద్ది, స్తబ్దమైపోద్ది, కంప్లీట్గా అస్సాం సైలెంట్ అయిపోద్ది అని. ఎందుకు ఆ మాట అన్నాడో తెలియదు, కానీ ఆయన చనిపోయాక నిజంగానే అస్సాం విలపించింది. అస్సాంలో ప్రజలు వారం పాటు కంప్లీట్గా మూగబోయారు. సో అంతగా అస్సాంను కదిలించిన ఈ జుబెన్ గార్గ్ ఎవరు? అస్సాం కల్చర్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి. ఆయన పాటలు పాడతారు, ఆయన థియేటర్ ఆర్టిస్ట్, ఒకటా రెండా, ఆయన చాలా గొప్ప వ్యక్తి అనమాట. చాలా మంది ఆయన అడిగారంట, అంటే 33 సంవత్సరాల కెరీర్లో దాదాపు 38,000 పాటలు పాడారు. నువ్వెందుకు అస్సామే నీ నేటివ్ ప్లేస్ అంటావు? చాలా మంది ఫిల్మ్ పర్సనాలిటీస్ ఎక్కడెక్కడో పుట్టి ముంబై వాళ్ళ నేటివ్ ప్లేస్ చేసుకున్నారు కదా, నువ్వు ముంబైలో ఉండొచ్చు కదా అని చెప్పి అడిగితే, ఆయన కింగ్ షుడ్ లివ్ ఇన్ కింగ్డమ్. కింగ్ ఎప్పుడు తన కింగ్డమ్ని వదిలిపెట్టకూడదు. నేను అస్సాంలోనే భాగం, అస్సాంలోనే ఉంటాను, నాది అస్సామే అని చెప్పుకున్న గొప్ప వ్యక్తి అనమాట. అంతేకాదు, అస్సాంలో కోవిడ్ వచ్చినప్పుడు, అస్సాంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు, దాంతోపాటు అస్సాంలో ఇప్పుడిప్పుడే యంగ్ అండ్ బర్డింగ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం కళాగురు ఆర్టిస్ట్ ఫౌండేషన్ అని పెట్టి వాళ్ళకి సేవలు అందించడం, ఒక సింగర్గా, ఒక మ్యూజిషియన్గా, ఒక రైటర్గా, ఒక థియేటర్ ఆర్టిస్ట్గా మాత్రమే కాదు, ఇంకా ఒక మానవతావాదిగా కూడా జుబెన్ గార్గ్ చాలా కృషి చేశారంటే అస్సాం కోసం. సాధారణంగా నార్త్ ఈస్ట్ కల్చర్ అంటే మెయిన్ స్ట్రీమ్ ఇండియాకి పెద్ద లెక్క ఉండదు. నార్త్ ఈస్ట్ ఆర్టిస్టులు ఎక్కువ మంది ఇక్కడ ప్రమోట్ చేయరనమాట. కానీ జుబెన్ గార్గ్ అలా కాదు. నార్త్ ఈస్ట్ ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి, నార్త్ ఈస్ట్ కి ఒక ఫ్రంట్ రన్నర్ గా ఉండి, ముఖ్యంగా అస్సాం కల్చర్ కి ఒక ఫేస్ గా ఉన్న వ్యక్తి అనమాట. ఇలాంటి వ్యక్తి చనిపోతే అస్సాం ఆగిపోయింది. ఆయన సింగపూర్ దగ్గర సముద్రంలో ఈత కొడుతూ మునిగిపోయి చనిపోయారంట. ఇది డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్. అయితే కొంతమంది కథనం ప్రకారం సముద్రంలో ఈత కొట్టేటప్పుడు ఆయనకి కార్డియాక్ అరెస్ట్ అయిండొచ్చు అని చెప్పి. సో జుబెన్ గార్గ్ యొక్క చావుకి కారణం ఏదైనప్పటికీ ఆయన కొన్ని లక్షల మంది హృదయాలు కదిలించారు, నార్త్ ఈస్ట్ కల్చర్ ని పైకి తీసుకొచ్చారు. అంతేకాదు, ఆయన గొప్ప మానవతావాది కూడా. 53 సంవత్సరాల వయసులో, అంటే ఇంత చిన్న వయసులో ఆయన మరణించినప్పటికీ ఆయన జీవితం అజరామరం.